2025 ఉగ్రవాద దాడి 6 మంది ప్రాణాలు కోల్పోయారు. వివాహిత మహిళ నుదుటిపై ధరించి పవిత్ర సింధూరం పేరుతో ఆపరేషన్ సింధు జన్మించింది. నా కోసం చాలా కష్టపడ్డారు. మీకోసం నా మొదటి జీవితంలో ఒక అందమైన ప్రదేశానికి టికెట్స్ బుక్ చేశాను. బుజ్జి తల్లి, అలాగే బ్యూటిఫుల్ ప్లేస్ కి తీసుకెళ్తాం. ఈ బర్త్డే చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేద్దాం, ఓకేనా? నువ్వు ఎవడైతే నాకేంటా, ఉగ్రవాదులు చేసిన మారణ దండకు పాకిస్తాన్ ఊడిగట్టిన దారుణం. భార్య కళ్ళ ముందే భర్తను చంపేశారు సార్. కాళ్ళ పాలని ఆడుకుండానే కొత్త పెళ్లి కూతురు నుదుట సింధూరం చేపేశారు సార్. దగ్గర పెట్టేయండి సార్ పాకిస్తాన్ని. बची खुदी जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. I say to the whole world, India will identify, track and punish every terrorist.
భర్తను కోల్పోయిన ప్రగతి జగ్దాలే వారు నా సింధూరాన్ని తుడిచేశారు. కానీ ఈ రోజు నాకు న్యాయం జరిగింది అని ఆమె అన్నారు. పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై జరిగింది దాడి కాదని అది ఘన నివాళి అంటూ పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం ద్వివేది భార్య ఐశ్వర్య వ్యాఖ్యానించారు. భారతదేశం అంతటా రాజకీయ నాయకులు, పౌరులు, సైనికులు జై హింద్ అని ఏకమై నినాదించారు. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, ఒక దేశం యొక్క ధైర్యం, వితంతువు యొక్క కన్నీళ్లు, యోధుల ఖచ్చితత్వం ఆ ఉదయాన్ని ఆశతో విడిపెక్కించాయి.